ఇదైతే ఇది కూడా ఫ్లిప్కార్ట్ది డిష్ బారు. అయితే ఇది 1/2 kg నీమ్ అండ్ అల్లం ఫ్లేవర్ది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 90 రూపాయలు పడింది. కానీ నాకు ఒకటి వచ్చేటప్పటికి 30 రూపీస్ పడింది. 30 రూపీస్ పడితే దీన్ని నేను ఈజీగా 90 రూపీస్కి అమ్మితే నాకు 40 రూపీస్ మార్జిన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పెట్టాడు 502 kg 180 రూపీస్. ఇదిగోండి పర్ యూ అంటే 90, అంటే ఇది ఒక్కటి వచ్చేటప్పుడు 90 రూపాయలు పడుతుంది. కానీ నాకు పడింది మాత్రం 30 రూపాయలు పడింది. నేను అమ్ముకుంటే దగ్గర 40 రూపీస్ దాకా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మార్జిన్స్ చూసుకొని ఇది ఎంఆర్పి చూసి మరీ నేను బుక్ చేశాను. 1-2 సార్లు చూసి బుక్ చేయండి. వీటిలో మార్జిన్ బాగానే వస్తుంది. దీంట్లో షాప్లో పనిచేసిద్ది, ఇది షాప్లో పనిచేసిద్ది, ఇది షాప్లో పనిచేసిద్ది, ఇది షాప్లో పనిచేసిద్ది, అన్ని షాప్లో పనిచేస్తాయి. కానీ ఎక్కువగా లాస్ పడింది ఈ రెండిట్లో లాస్ పడ్డాను. ఈ రెండు షాప్లోకి అమ్మడానికి అసలు అవ్వదు. ఓపెన్ చేస్తున్నా. ఇంకెందుకు ఇది షాప్లో వేస్ట్. ఇంకా నయ్యం మార్నింగ్ ఇవి వస్తాయి అని చెప్పని నేను విక్స్ తీసుకోకుండా ఉండాల్సింది. విక్స్ ప్యాడ్ తీసుకున్నా ఎందుకైనా మంచిదిలే అని. ఇవి కొత్తగా ఉన్నాయిలే అని బుక్ చేసా. ప్యాకెట్ డబ్బాను అనుకుని ఎంఆర్పి ఉందిలే అని. ఎలా ఉన్నాయి భలే ఉన్నాయి. ఒక సైడ్ ఫ్లవర్లా ఉంది, ఇంకో సైడ్ వైట్గా ఉంది. 2 కలర్స్లో ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి ఎన్ని వస్తున్నాయి? డబ్బా చూడండి, కిందే పడేసేటట్టుంది తినేదానికంటే. తీసేద్దాం. బాగున్నాయి మౌత్ ఫ్రెష్ బాగుంటాయి. 15 మినిట్ అంటే 50 ఉన్నాయి ఇందులో. డబ్బా అయితే భలే ఉంది. టూ అవర్స్ ఉంటుందండి ఫ్రెష్నెస్.